హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కిటికీ అంతా చెత్త చెత్తగా ఉందండి. చాలా రోజులైంది క్లీనింగ్ చేయలేదు. ఇంకా తర్వాత ఆగ్నేయ మూల కూడా అన్నపూర్ణ దేవుని పెట్టుకుందామని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను. మా అత్తగారు చనిపోవడం, పెయింటింగ్స్ వేయడం చాలా చికాకులు అనిపించింది అనమాట. అది అలా అశ్రద్ధ అయిపోయిందండి పెట్టడానికి. అందుచేత నేను ఈసారి పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను. ఒకరోజు మొన్న మంచి రోజు చూసి ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ అది వేసానండి. టిఫిన్ వేసాక పెట్టుకున్నాను. ఎందుకంటే ఆకలి ఆకలి అంటారు కదా, మనం అందులో దిగామంటే మరి ఇటు పక్క మరి చూడడం ఉండదు. ఇక చక్కగా ముగ్గు కడుక్కొని ముగ్గెట్టుకున్నాను అనమాట. ఈ స్టాండ్ అనేది మొన్న చూపించాను కదండి, మీషోలో కొనుక్కున్నాను. ఆ స్టాండ్ దీనికోసం కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే నాకు అన్నపూర్ణదేవి పల్లెంలో పెట్టుకొని రోలు రాకులు సెట్తోని అన్నపూర్ణదే ఉండేదండి. కానీ నేను ఇలా ఎత్తులో పెట్టుకుంటే బాగుంటుంది అని చూశాను, చాలా నచ్చింది నాకు. అందుకని ఇలా పెట్టుకొని ఒక అట్ట ముక్కలాడిది కిందన పెట్టుకున్నానండి సపోర్ట్గాను. చాలా బాగుందన్నమాట, నాకు చక్కగా నచ్చింది. చిన్న పళ్ళెం పెట్టుకొని అన్నపూర్ణ దేవుని పెట్టుకున్నాను. ఎంత అందంగా ఉందో అన్నపూర్ణ దేవి, చూసారా? గరిటె పట్టుకొని గరిటలో కూడా 2 బియ్యం గింజలు వేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ తల్లి అన్నపూర్ణ దేవి తల్లి కదా, అన్నపానీయాలకు లోటు ఉండకుండా ఉండడానికి బియ్యంలోనే ఉండాలన్నమాట. ఆ బియ్యం అనేది ఏం చేయాలంటే, నేను కొంచెమే పెట్టానండి, మళ్ళీ అక్కడ ప్లేస్ చాలదని. ఆ బియ్యం మళ్ళీ మనం మార్చినప్పుడు మనం వండుకునే వంటలో ఏవైనా ఎప్పుడైనా వెజ్ వండుకున్నప్పుడు శనివారమో సోమవారమో నీసులు తినం కదండి, ఆ రోజు ఆ బియ్యం అనేది మన అన్నంలో కలుపుకొని వండుకుంటే మంచిది. తర్వాత ఇంకా ఇక్కడ పెట్టుకునేక చక్కగా పువ్వులతోని అందంగా అమర్చుకున్నానండి. పక్కన మనీ ప్లాంట్ కొమ్మలు తెంపి గ్లాసులో పెట్టాను. ఎంత అందంగా ఉన్నారండి అక్కడ. ఆ మూలంతా ఒక అందమైన ఇది వచ్చిందన్నమాట చూడడానికి. చెత్త చెత్తగా ఉండేది కదా, ఎంత అందంగా ఉందో అలా పెట్టేసరికి. కడిగేసి ముగ్గు పెట్టి అన్నపూర్ణదేవిని పెట్టిగానే చాలా అందంగా ఉంది. ఇంకా నైవేద్యంగా మామిడిపళ్ళు సీజన్ కదండి, మామిడిపళ్ళు పెట్టేస్తున్నాను ప్రతిరోజు దేవుడికి. దీపం అనేది వెలిగించుకున్నానండి. దీపం పెట్టుకొని ఆ తల్లికి నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను అనమాట. ఎంత బాగుందండి. నైరుతి మూల దీపం అనేది చాలా ముఖ్యం అండి. ప్రతి ఇంట్లోని నైరుతి మూల చూసుకొని పెట్టుకోండి. కనీసం వారంకోసారైనా దీపం పెట్టుకోండి. కనీసం అన్నపూర్ణ దేవునైనా పెట్టుకుని ఒక ఊదత్తేనే వెలిగించుకోండి. ఆ మూల ఇష్టమైన ప్లేస్ మాట వంటగది అన్నపూర్ణదేవికి. మనకి అన్నపానీయాలకి లోటు లేకుండా తల్లి కాపాడుతుంది మనల్ని. మనకి కావలసింది ఇంత కష్టపడి దేనికండి? ఆ తిండి కోసమే కదండి. ఆ తిండి గట్ట ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్నపూర్ణదేవిని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని తల్లికి కర్పూర హారతి ధూపదీపాలు సమర్పించుకోవాలి. ఇంకా అన్నీ అయిపోయి, దీపాలు అన్నీ అయిపోయాక ఇంకా కిటికీ మీద కూడా బాగా క్లీన్ చేసానండి. క్లీన్ చేసి ఎంత బాగుందో అండి. నెక్స్ట్ ఇంకా కిందన ఒక అర ఉంది కదా, ఆ కింద అరలో కూడా ఒక అట్ట ముక్క పెట్టుకొని అందులోని నెయ్యి, పసుపు, పంచదార, గరం మసాలా ఇలాంటివి పెట్టుకున్నానండి, బెల్లం అలాంటివి పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే అవి సుగంధ ద్రవ్యాలు కదండి, గరం మసాలా, బెల్లం, నెయ్యి ఇవన్నీ. అందుకని అవి పెట్టుకున్నాను అనమాట. అవి పెట్టుకుంటే తల్లికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా ఆ ప్లేస్లోనని అక్కడ పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. అంటే కారాలు గట్టా పెట్టకూడదండి, అలాంటివి పెట్టకుండా ఇలాంటివి పెట్టుకున్నాను అంతే. ఇంకేం కాదు, పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదు అండి. కిందన ఖాళీగా ఉందని పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ సర్దిసుకొని తల్లికి కర్పూర నీరాజనాలు పెట్టుకొని హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే కంప్లీట్ అయిపోయాక చూస్తే మీకే అనిపిస్తుంది చాలా బాగుంది అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.